ఎంపీ గారైన గల్లా మాధవి గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానించడం జరుగుతాయండి. రామచంద్ర గారు, ప్రసాద్ గారు, విజయగోపాల్ గారు, ఈ కంపెనీ మొత్తం పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా విభజించు పాలించు అనే క్రమంలో అందరినీ విడగొడతా పడగొడతా ప్రభుత్వాన్ని నడుపుతా మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కులాలుగా మతాలుగా కూడా విభజించి ఏదో వెర్రి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు మన రాజా అన్నగారు, ఉగిరాల సీతారామయ్య అన్నగారు, రాజేష్ అన్నగారు, భరత్ రెడ్డి అన్నగారు ఇంతమంది వచ్చి ఒక చెల్లికి వెనకాల అన్నలుంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపిస్తూ ఉన్నారు. రాజేష్ అన్నగారు, సీతారామయ్య అన్నగారు చెప్పారు, ఈరోజు కుటుంబ సభ్యులే వారికి సహకరించని పరిస్థితి ఉంది. సొంత కుటుంబంలో ఉన్న 2 ఓట్లు తెప్పించుకునే అర్హత లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ప్రాంతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంతమంది కుటుంబం ఏర్పడింది, ఎంతో ఆనందపడిపోయాను. నేను చాలా రుణపడి ఉంటానన్న మీ అందరికీ. నేను అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నమ్మి వ్యక్తిత్వంతో ముందుకెళ్తే రాష్ట్రం ఎంత బాగుంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటే వారికి ఎంత మద్దతు వస్తుంది, వారు ఎంత హక్కును చేర్చుకుంటారు అనడానికి ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవియే ప్రత్యక్ష సాక్ష్యంగా మీరందరూ భావించాలి. రేపు నా గెలుపు ఖచ్చితంగా ఒక మంచి పక్కన, ఒక నిజాయితీ పక్కన నుంచుంటే ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు నా కుటుంబ సభ్యులు రోజు రోజుకి పెరుగుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఘన విజయం వైపు అడుగులేస్తున్నానని ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా రానున్నది 3 రోజులే. ఎన్నో రకాలైన ఇబ్బందులకి గురి చేస్తున్నారు, దాడులకి పాల్పడుతున్నారు, అక్రమంగా ఎన్నో రకాలైన నిందలు వేస్తున్నారు, అక్రమ అరెస్టులని లేదంటే కేసులని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పప్పులు ఉడకవు అని వారికి ఇప్పటికే అర్థమైంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోని కళ్ళంపడ నీళ్లు పెట్టే పరిస్థితి కూడా వచ్చేసారు ఓటమి భయంతో. అలాగే పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వైకాపా నాయకులందరూ పాపం ఎంప్లాయీస్ కాళ్ళ మీద పడి మరి మాకు ఓటేయండి అని అడుక్కు తినే పరిస్థితి కూడా దిగజారిపోయి ఉన్నారు ఈ రోజు. కాబట్టి గెలుపు మనదే. నీతి నిజాయితీ వైపు గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నా వెనకాల నుంచున్న ఇంతమంది అన్నలు. కాబట్టి నన్ను మీరు అందరూ ఆశీర్వదించండి. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ధైర్యమో మరి పాపం అది ఎలాంటి ఆలోచనో తెలియదు, ఒక అవినీతి పరురాలు, అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో పవన్ కళ్యాణ్ అన్న దండలతో ఈ రోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అభ్యర్థిగా నిల్చుంటున్న మన కుటుంబ సభ్యులు గారికి ఇవాళ కులాల మతాల వారీగా వేరుపాటు చేస్తూ ఉన్నారు. ఈ వేదిక చూస్తే అందరం కలిసికట్టుగా ఏ రకంగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరూ కలిసికట్టుగా ఉంటాం. దానికోసం మనందరూ కలిసేసి మన నాలుగు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కదా అని చెప్పి సంబంధం లేదని చెప్పి కాదు. బీజేపీ పార్టీ జన సైనికులందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవడానికి స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు నారాయణ గారు మనందరూ బాధ్యత తీసుకుంటూ కోరుకుంటూ 59 నెలల నుంచి బాబు జగన్ రెడ్డి గారు పట్టణ ముఖ్యమంత్రి
కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఇంకా 3 రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారం. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటించవలసిన అవసరం కోరుకుంటూ పార్టీలు కాదు, పార్టీ కూటమిని కొంటాము. పార్టీ కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి. ప్రజల అవసరం నుంచి అందరూ కలిసి ప్రజలు దేశం కోరుకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు రాష్ట్రం అని చెప్పేసి. రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్రంలో భవిష్యత్తు నిర్దేశం చేసుకుంటూ వారి స్ఫూర్తించిన నాయకులు గవర్నమెంట్ రంగా గారికి ద్వారా తెలియజేస్తూ అభిమానం చూపిస్తున్నారు. ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారో వీటికి 13వ తారీఖున అలాగే మాధవి గారి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి.